మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాను. మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేస్తానో చేయనో అనుకోలేదు అసలు. బట్ హ్యాపీ సార్. అండ్ రీసెంట్గా సర్జరీ అయిందని విన్నాను. ఎలా ఉంది సార్? సర్జరీ ఏం లేదమ్మా, బ్యాక్ పెయిన్ ఏదో ఇష్యూ జరిగిందని విన్నాను. ఇష్యూ ఏం లేదు. ఓకే. అయితే నేనే నెగ్లెక్ట్ చేశాను, తప్పు నాదే. ఫిజియోథెరపీ చేసి అంత సెట్ చేశాను. ఇప్పుడు సెట్ అయిపోయారు. ఓకే సార్. సార్ ఇంకొకటి, జనరల్గా మేము యూట్యూబ్లో ఎక్కువగా అంటే టీవీలో మూవీస్ కంటే కూడా అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు మాట్లాడేదే ఎక్కువ చాలా ఎంజాయ్ చేస్తుంటాం సార్. అంత బాగా మాట్లాడుతుంటారు. సో అవన్నీ ఇప్పుడు ఏమైనా మిస్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో లేరు కాబట్టి. నేను ఏ పార్టీలో ఉండకూడదనే రెస్ట్ తీసుకోవాలనే ఆ బీజేపీ పార్టీ 12 రాష్ట్రాల్లో తిరిగాను కనుక ఇప్పుడు నేను చేసే పని ఏముండదు. నేను అసలైతే ఎంపీ అయ్యేవాడిని, కానీ కొన్ని కారణాల వల్ల నేను పోటీ చేయలేదు ఈ బ్యాక్ పెయిన్ వల్ల. లేకుంటే నేను పదవిలో ఉండుంటే పనిచేసేవాడిని. నేను ఊరికే వెట్టి చాకరీ చేయాలి, ఎవడి కోసం పోయి పని చేయాలి కనుక నేను నా డ్యూటీ కాదు అది కనుక నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. ఒక 2-3 ఇయర్స్ రెస్ట్ అనుకున్నాను. ఇప్పుడు 1.5 year రెస్ట్లో ఉన్నాను. అందుకనే నేను పాలిటిక్స్ మాట్లాడను, పాలిటిక్స్ అనేది ఆలోచించను. కానీ ఈ లోపల ఒక సినిమా ఒప్పుకుంటే 10 సినిమాలు వచ్చినాయి. అరే మళ్ళా అనుకొని ఆ 10 సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి. కొంచెం బ్యాక్ పెయిన్ అంటే నేను ట్రావెల్ చేయకూడదంటే కూడా చేయాల్సి వచ్చింది. ఎటు పోయినా రోడ్ షోలు పెట్టి చేసి పైన నిలబడేది. ఆ నిలబడటం వల్ల ఇట్లా నిలబడతాం కదా, ఈ బ్యాక్ ఈ జాయింట్ ఇట్లా ఎత్తేసి దానివల్ల పెయిన్ వచ్చింది. అందుకని ట్రావెల్ చేయొద్దు అనుకున్నాను, స్ట్రెయిన్ కావద్దు అనుకున్నాను, నా ఆరోగ్యం నాకు ముఖ్యం అనుకున్నాను. అందుకని నేను పాలిటిక్స్కి దూరం కావాలి. సార్ మీరు రెస్ట్ తీసుకుంటున్నా అంటున్నారు కానీ బట్ డైలీ ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నారు సార్. ఎక్కడ డైలీ మీటింగ్స్ పెట్టుకుంటలేదమ్మా. కాకపోతే ఊర్లో తిరగటం తగ్గింది, లాంగ్ జర్నీలు తగ్గినాయి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావటం. అందుకే నేను అటు ఇటు స్టూడియోలలోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను రాలేను, ఒక దగ్గర కూర్చుంటా, ఒక 5-6 రండి చేసుకొని పోండి అంటున్నా. అయితే మా ఇంట్లోనూ లేక ఏదైనా పని మీద వచ్చినా కాబట్టి ఇక్కడనో అట్లా ఎక్కడో ఒక దగ్గర ఆగి కొన్నిసార్లు ఏమో ఒక స్టూడియో, ఫస్ట్ ఏ స్టూడియోకి అయితే వెళ్తానో ఆ స్టూడియో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2-3 ఉన్నారు, వస్తారు, ఏమనొద్దు మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అంటే, అయ్యో సార్ చేసుకోండి సార్ అంటున్నాను. 3 పోయి 5-6 కూడా అవుతున్నారు. అయినా కూడా పాపం స్టూడియో వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఇంకొకటి, ఆఫ్టర్ కోటా గారి తర్వాత దాంట్లోంచి ఇప్పుడు బయటకు వచ్చారా సార్? ఇంకా దాంట్లోనే ఉన్నారా మీరు? అది బ్రతికినంతకాలం ఉంటుందేమో, ఎందుకంటే అంత ఆత్మీయులం మేము. 40 years 40 సంవత్సరాలు కలిసి పనిచేసాం, కలిసి నటించాము, కలిసి ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే ట్రావెల్ చేసాము, ఒకే కారులో ప్రయాణం, ఒకే ట్రైన్లో ప్రయాణం, ఒకే ఫ్లైట్లో. అది మరి అన్ని 40 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నా ఈజీగా మర్చిపోలేదు. జనరల్గా 40 years జర్నీ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. జనరల్గా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఎవరి భాగాలు వాళ్ళకి అయిపోతాయి, ఎవరి సంపాదన వాళ్ళకి అయిపోతుంది. బట్ మీ సీక్రెట్ ఏంటి? మీరు 40 years ఇలాగే జర్నీ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉండడానికి? మేము పనిని ప్రేమించే వాళ్ళం, ఆయన అంతే నేనంతే. పని కనుక ఏ పని చేసినా ఆ పని ఎవరితోటైతే పని చేస్తామో కలుపుగోలుగా పనిచేయటం అలవాటు, కలిసి పని చేయటం అలవాటు, కలిసి పంచుకోవటం అలవాటు. ఎందుకంటే మాది కంట్రిబ్యూషనే, మా సొంతం కాదు. మేము నటించుతాం. తండ్రి క్యారెక్టరు ఒకలైనప్పుడు కొడుకు క్యారెక్టరు, కొడుకు క్యారెక్టర్ అయినప్పుడు తమ్ముడు క్యారెక్టరు, అన్న క్యారెక్టరు. కనుక ఇది కంట్రిబ్యూషన్. కలిసి నటిస్తేనే అది పండుద్ది, అంతేగాని నాకేం సంబంధం అని అనుకుంటే పండదు. కానీ మేము కలిసి నటించే వాళ్ళం, ఒకరికొకరు కంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళం. ఒకటి ఇట్లా బాగుంటుంది, ఇట్లంటే బాగుంటుంది అని ఆయన నాకు చెప్పేది. ఒక్కోసారి నేను కూడా అన్నా నేను ఎట్లా అంటా, నువ్వేం ఫీల్ కావు కదా నేననేది. అట్లా కలిసి నటించి మెప్పించినాం గనక ఏ క్యారెక్టర్ అనేది తీసుకోండి, ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. మా కాంబినేషన్
అలాగే బ్రహ్మానందం గారు నేను నటించినా కూడా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మామగారి క్యారెక్టర్ ఉంది, మాయలోడి క్యారెక్టర్ ఉంది. ఓకే. ఇది కామెడీయే, ఇది కామెడీయే. ఇక్కడ కోటబాబు మోహనే, ఇక్కడ కోటబాబు మోహనే. కానీ ఈ ఇద్దరు నటించిన దానికి ఈ ఇద్దరు నటించిన సంబంధం ఉండదు. చూసుకోండి మీరు. అవును సార్, 2 డిఫరెంట్ వేస్. చిన్నరాయుడు ఉంది, సీతారత్నం గారు అబ్బాయి ఉంది, అక్కడ కోట శ్రీనివాసరావు, ఇక్కడ కోట శ్రీనివాసరావు. ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. బాబుమరిది ఉంది, ఇంకోటి ఉంది, అసలు సంబంధం ఉండదు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. అట్లా క్యారెక్టర్లో జీవించి నటించడం అని అంటారు. మాకు తెలియదు, కాగితం మీద ఉంది, ఓహో ఇది కనుక నేను ఈ మనిషిని, ఇప్పుడు బాబు మోహన్ కాదు, కోట గారు కూడా నేను ఈ మనిషిని, నేను కోట కాదు అని మేము నటించినాం కనుక సరే మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. మేము ఆ క్యారెక్టర్ వరకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బాబు మోహన్, ఆయన కోట శ్రీనివాస్.